భారతీయ సినిమాకు కొత్త రికార్డులను పరిచయం చేసిన పుష్ప ది రూల్ ఇప్పుడు మరో అద్భుతానికి సిద్ధమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే మన దేశంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బన్నీ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు జపాన్ను ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. ఈ నెల 16న జపాన్ థియేటర్లో పుష్పరాజ్ అడుగుపెట్టబోతున్నాడు. జపాన్లో ఈ సినిమా పుష్ప కుండ్రిన్ అనే టైటిల్తో విడుదల కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక రిలీజ్ కోసం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే టోక్యో చేరుకున్నారు. జపాన్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుండే అక్కడి అభిమానులు బన్నీకి ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్స్ చూపిస్తున్న ఆత్మీయతకు ఐకాన్ స్టార్ ఫిదా అయ్యారు. టోక్యో నగర అందాలను కెమెరాలో బంధించిన బన్నీ సోషల్ మీడియాలో టోక్యో అని సింపుల్ క్యాప్షన్తో ఆ ఫోటోలను షేర్ చేయగా అవి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 చిత్రానికి జపాన్తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. సినిమాలో వచ్చే బన్నీ ఎంట్రీ ఫైట్ సీన్ జపాన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సీన్లో అల్లు అర్జున్ స్వయంగా జపనీస్ భాషలో డైలాగ్స్ చెప్పడం విశేషం. ఈ అంశం ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. మన పుష్పరాజ్ జపనీస్ డైలాగ్స్ చెబితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 15న జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు, మైత్రి మూవీ మేకర్స్ ఇంకా సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని జపాన్ వెండితెరపైకి తీసుకువస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ ఊపునిచ్చే సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. రష్మిక మందన్న నటనతో పాటు ఫహద్ ఫాజిల్ విలనిజం ప్రేక్షకులను మెప్పిస్తుందని టీం నమ్మకంగా ఉంది. భారతీయ సంస్కృతి, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం జపాన్ ఆడియన్స్కు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. పుష్పగాడి రూలింగ్ జపాన్లో ఎలా ఉండబోతుందో చూడాలి మరి.